సూరజ్ ఒక చురుకైన కుర్రాడు విద్యానగర్ కాలేజీలో చదువుతుండేవాడు. అను నిశ్శబ్దమైన కాని అందమైన మనసున్న అమ్మాయి అదే కాలేజీలో తన విద్యను కొనసాగస్తోంది. ఒకరోజు సూరజ్ అనుని గ్రంథాలయంలో చూసి ఆమెకు హాయ్ చెప్పాలని అనిపించింది. హాయ్, నేను సూరజ్ అని సూరజ్ చెప్పాడు. అను కొంచెం అసహజంగా నవ్వి హాయ్, నేను అను అని జవాబిచ్చింది. ఆ మాటల తరువాత వారిద్దరి మధ్య స్నేహం మరింత బలంగా మారింది. వారు ఒకరికొకరు వారం చివరలలో పుస్తకాల గురించి చర్చించేవారు, జీవితంలోని చిన్న విషాదాలను పంచుకుంటూ కలిసి నవ్వుకునేవారు. స్నేహం అనేది ప్రేమకన్నా గొప్పదని వాళ్ళిద్దరూ తెలుసుకున్నారు. ఆ రోజునుంచి సూరజ్ రోజు అనుతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. ఆ మొదటి తడబాటు తర్వాత అను కూడా తన చిటికెలాంటి మాటలతో స్పందించడం మొదలుపెట్టింది. ఒకరోజు అను సూరజ్ని ప్రశ్నించింది, ఎందుకు నన్ను ప్రోత్సహిస్తావు? నాలో ఏముంది? సూరజ్ చిరునవ్వుతో, నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తావు కాని నీ చూపులో అసలు కోరికలున్నాయని అర్థమవుతుంది. స్నేహితునిగా నీ పక్కన ఉండాలని అనిపించింది. ఆ స్నేహబంధం వాళ్ల జీవితాలను కొత్త వెలుగులతో నింపింది. ముగింపు: స్నేహం ఒక మధురమైన జ్ఞాపకం మాత్రమే కాదు, అది జీవితానికి ఆనందాన్ని,